మీరేమంటున్నారో నాకు అర్థమైంది. మీకు నేను హెల్ప్ చేస్తాను. మా ప్రింటింగ్ ప్రెస్లో ఒక బుక్ పబ్లిష్ చేద్దాం. దాంతోపాటు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి వీక్లీ కాంటెంట్ పోస్ట్ చేస్తే రీచ్ బాగుంటుంది. హ్యాపీయా? నువ్వు రాసిన బుక్కి నువ్వే రైటర్ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఎలాగైనా ఎంకరేజ్ చేయాలని ఆంటీ నీ పేరుతో బుక్ రాశారు. అమ్మా బాగా లేస్తుందమ్మా, స్నానం చేసి వస్తా, అన్నం పెట్టి. అలాగే. వస్తున్నా. జీవితాన్ని కాసి వడపోసిన వాడు రాస్తే ఎలా రాస్తాడు అలా రాశాడండి. ఇంత చిన్న వయసులో అంత జ్ఞానం వచ్చిందంటే మామూలు విషయం కాదండి. ఏంట్రా? ఏదో జోక్ గుర్తుకొచ్చిందమ్మా, బాయ్. కానీ నువ్వు నీది కాని పేరుని వాడుకోవడం స్టార్ట్ చేశావు. ఏ తల్లైనా కొడుకు ఓడిపోతే ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఆంటీ ధైర్యంతో పాటు నమ్మకాన్ని కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే తనే నీ పేరు మీద బుక్ రాశారు. చివరికి ఎవరో రాసిన బుక్ని నువ్వే రాశావు అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయావు. నీ అంతటా నువ్వే తెలుసుకోవాలని ఇదంతా చేయాల్సి వచ్చింది. తిను. నేను అడగలేదు కదమ్మా. నువ్వు అడగాలేంట్రా? నీకేం కావాలో నాకు తెలీదా? ఇన్ని రోజులు అమ్మ రాసి ఆ పేరు నాకు ఇచ్చింది నాన్న. ఇప్పుడు నేను రాశాను, అందుకే అమ్మ పేరు వేశా. ఇప్పటి వరకు ఇది ఎవరు కదా అనుకున్నా నాన్న. అప్పుడు తెలిసింది ఇది అమ్మ కదని. మా అమ్మ రాసిన కథ. అది నాన్న అమ్మ స్థానం. తనని తను అలా చూసుకోవాలనుకుంది, కానీ మనం ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. చూడు, ఇదంతా చేసింది నువ్వు నేర్చుకుంటావనే కానీ బాధ పెట్టడానికి కాదు. అలా కాదు ఇలా చేయని చెప్తే నువ్వు మారతావేమో కానీ ఎదగలేవు. నీ అంతట నువ్వు తెలుసుకుంటేనే ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్తావు. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. రైటర్ సరస్వతి గారు అంటే వచ్చే ఆనందం కన్నా రైటర్ పద్మభూషణం గారి తల్లి సరస్వతి అంటే వచ్చే ఆనందమే నాకెక్కువ. నేను రాశాను అని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నువ్వున్నావు. నాకు రాయాలనుందని ఎవరికి చెప్పలేని పరిస్థితిలో నేనున్నా. ఇద్దరి దారులు ఒకటే కావచ్చు, కానీ నువ్వు కూడా నాలాగే ఎవరికి తెలియకుండా మిగిలిపోతావేమోనని భయమేసిందిరా. అసలు నువ్వు రైటర్ అవ్వాలనుకుంటున్నట్టు మాకెందుకు చెప్పలేదమ్మా? ఎవరు అడగలేదురా. ఒక్కళ్ళు అడిగారు, నా చిన్నప్పుడు అనుకుంటాను. మా తెలుగు టీచర్ అడిగింది. సుబ్రహ్మణ్యం, పెద్దయితే నువ్వేమవుతావు చెప్పు. టీచర్, నేను రాజకీయ నాయకుడిని అవుతాను టీచర్. సరస్వతి, నేను రైటర్ అవుతా టీచర్. నా కథలు రాయడం అంటే చాలా ఇష్టం. బాగా రాస్తే చాలు మంచి రైటర్ అయిపోవచ్చు అనుకున్నాను. నాకు తెలియదు కదా మధ్యలో పెళ్ళనే ఒకటి ఉంటుందని. చదువయ్యాక అబ్బాయిల్ని నువ్వేమవుతావని అడుగుతారు, అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అప్పుడు అనిపించేది, మేం చదివిన చదువులు
పుట్టింట్లోనే ఆగిపోతాయా అని. ఆడపిల్లలకు చదువెందుకు అంటారు. నిజంగానే అక్కర్లేదా? హాయ్. ఈరోజు మీ అందరి ముందు నిలబడి ఇంత గర్వంగా మాట్లాడడానికి కారణం మా అబ్బాయి కాదు, మా ఆవిడ. తను రైటర్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి తన టాలెంట్ పెళ్ళైన తర్వాత నుండి తన టాలెంట్ చూసి నాకు ఇది ఆమె విజయం కాదు, మా కుటుంబ విజయం. మా కుటుంబ విజయం. ఇంకా మంచి రైటర్ అవ్వాలంటే బుక్ రాస్తే చాలదు, దాని వెనకాల ఎంతో ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సాహం ఉండాలి. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? నీకేది ఇష్టం అని నేను ఎప్పుడు అడగనందుకు సారీ. మాకేం కావాలో ముందే తెలుసుకొని ఇంత చేసినందుకు థ్యాంక్స్. మా ఆవిడ సరస్వతి. రైటర్ సరస్వతి. రైటర్ సరస్వతి. ఈసారి అమ్మాయిలు గెలిచారు. బాధపడకు నాన్న, ఇది నీ ఒక్కరి తప్పే కాదు. నువ్వు, నేను, బహుశా అందరం ఇలానే ఉన్నాం. ఇన్నాళ్ళు నేను కూడా అలానే ఉన్నా. నాకు ఇప్పుడే తెలిసింది. మీ అమ్మ ఏమవుదాం అనుకుంటుందో అడుగు అని నాకెవరు చెప్పలేదు. చెప్పరు కదా, మీకు చెప్పండ్రు. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా అన్న విషయం పక్కన పెడితే, ముందు అసలు వాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడగం. హౌస్ వైఫ్ అని ఒక అందమైన భూత పదాన్ని ఇస్తాం. కావాలంటే ఒక్కసారి మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడిగి చూడండి. వాళ్ళు చెప్పే సమాధానాలకి చేసే పనులకి అసలు సంబంధం ఉండదు. ఒక్కసారి అడుగుదాం. అమ్మ గెలుపు కోరుకునే పిల్లలందరికీ ఈ పుస్తకం నేను ఇచ్చే గిఫ్ట్. అమ్మా అమ్మా, ఏంటి మాస్టర్ ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మా ఆవిడకి ఫోన్ చేసి అడగాలనుంది, కానీ అడగాలంటే సిగ్గేస్తుంది. మరి నీకేమన్నా అవ్వాలనుందా? ఇన్నాళ్ళు అడగనందుకు సిగ్గుపడాలి కానీ అడగడానికి సిగ్గేయండి మాస్టర్. అడిగేసేయండి. అంతేనంటారా? అడిగేసేయండి సార్. అడిగేస్తాను. సరే, నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడే చెప్పు, మళ్ళీ తర్వాత అడగలేదు అంటావు. వెయిట్